HDV న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పోలీస్ బ్యారక్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సత్యప్రసాద్. స్వాతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా మనమంతా పనిచేయాలి. మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపు. విశాఖ జిల్లాలో 565 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మద్దెలపాలెం డిపోలో పథకాన్ని ప్రారంభించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. మహిళల ఫ్రీ బస్సుకు పచ్చ జెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లతో కలిసి ఉండవల్లి గుహాల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. స్వాతంత్ర దినోత్సవ వేడుక నాడే ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు పథకాన్ని ప్రారంభించి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. మంగళగిరి మహిళలు నేతలకు ఘనస్వాగతం పలికారు. డీజే, తీన్మార్ నృత్యాలతో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. 5 రకాల బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణాన్ని ట్రాన్స్జెండర్లకు వర్తింపచేశారు. ఈ పథకం అమలుతో 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనుండగా ప్రభుత్వంపై ఏటా 1942 కోట్లు భారం పడనుంది. ఉచిత బస్సు ప్రయాణం మొదలు కావడంతో మహిళల్లో ఆనందం వ్యక్తమైంది. మహిళల్లో ఆనందాన్ని నింపేందుకు ఈ పథకాన్ని అమలు చేశామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అన్నారు. మహిళలు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చునన్నారు. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నాం. నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం. ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు, చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరందరూ స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని. మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు, అనేక చట్టాలు తీసుకురావాలంటారు. కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా. దాంట్లో ఫోటోలు చూసా.
ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళల ఫోటోలు ఉన్నాయి. ఏకంగా అది నేను మార్చాను. ఇప్పుడు 50% ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలున్నాయి, 50% ఫోటోలు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలున్నాయి. అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. ఉచిత బస్సులకు స్త్రీ శక్తి స్టిక్కర్లు అంటించారు. మహిళలు ఏ బస్సు ఎక్కాలో గందరగోళానికి గురికాకుండా ఈ ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివని రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు. పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి సత్యప్రసాద్తో పాటు ఎంపీ శ్రీభరత్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, సిపి బాక్చీలు సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ స్కీముల కింద 214 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. 375 మందికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. సంక్షేమానికి అభివృద్ధికి అద్దం పడుతూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శన ఆయా శాఖల పనితీరును బయటపెట్టింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి సత్యప్రసాద్ ఓపెన్ టాప్ వాహనంపై పెరేడ్ను పరిశీలించారు. పెరేడ్ కమాండర్ విజయ్ కుమార్ సారథ్యంలో మార్చ్ పాస్ట్ జరిగింది. అతిథులు జాతీయ రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. దేశ విముక్తి కోసం పోరాటాలు సాగించిన స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. 79 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఏడాది కాలంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వరుసగా నెరవేర్చడం కాకుండా అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు చెప్పాము, కానీ 12 పథకాలు అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం నంబర్ 1 అని నిరూపించుకున్నాం. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని విడిచి పారిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో మరలా రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టేలా చేశారు. ఈ ఏడాది కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ పరిశ్రమలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా జిల్లాలో వివిధ శాఖల యొక్క ప్రగతి. రవాణా శాఖ హామీ ఇచ్చిన మేరకు ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం ఈ రోజు నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. శ్రీశక్తి పేరుతో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా మన జిల్లాలో మొత్తం 579 బస్సులలో సగటున రోజుకు ప్రయాణించే మహిళల సంఖ్య 2,26,851. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న బస్సులో 74% బస్సులని మనం ఈ పథకంలో మనం ఉపయోగించుకోవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హామీ ఇచ్చిన మేరకు అధికారులకు రాగానే అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ రూపాయి 4,000కు పెంచాం. ఏదైతే ఏప్రిల్ 1 నుంచి ఇస్తా ఉన్నామో ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1కి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కింద ఆగస్టు మాసానికి గాను 1,57,659 మంది పెన్షన్దారులకు 68.86 కోట్ల రూపాయలు ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరిగింది. జూలై నుండి కొత్తగా 2,524 మంది వితంతు పెన్షన్లు మరియు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి 1.03 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ సంవత్సరంకు 4,933 స్వయం సహాయక సంఘాలకు మరియు స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా 3,610 స్వయం సహాయక సంఘ సభ్యులకు సుమారుగా 36 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయడం జరిగింది. పౌర సరఫరాల సంస్థ సూపర్ 6 హామీ అమల్లో భాగంగా దీపం 2 పథకం ద్వారా 92 లక్షల మందికి మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. జిల్లాలో 7,30,000 లబ్ధిదారులకు 59 కోట్ల 32 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. 2024-25 ఖరీఫ్ సీజన్లో 5,695 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 13 కోట్ల 10 లక్షల రూపాయలు రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది. ముఖ్యంగా
శకటాల ప్రదర్శనలో గృహ నిర్మాణ శాఖ ప్రథమ స్థానం దక్కించుకుంది. 2వ స్థానంలో జీవీఎంసీ, 3వ స్థానంలో సమగ్ర శిక్షా విద్యాశాఖలో నిలిచాయి. పీఎం సూర్యఘర అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఏపీ ఈపీడీసీఎల్ శకటం ప్రోత్సాహక బహుమతిని అందుకుంది. వేడుకల్లో మండలి విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, పలువురు అధికారులు, రాజకీయ ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మహాత్ముల త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఉన్నత భవిష్యత్ వైపు మనమంతా అడుగులయ్యాలని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు జీవీఎంసీ గాంధీ విగ్రహానికి కమిషనర్ కేతన్ గారితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గాంధీ విగ్రహానికి కమిషనర్ కేతన్ గార్గ్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో జీవీఎంసీ కే కాలనీ పాఠశాల విద్యార్థుల నృత్య రూపకం, కప్పరాడ శ్యాంప్రసాద్ నగర్ బాల్యం కేంద్రాల బాలల ప్రదర్శన ఆకట్టుకుంది. జీవీఎంసీలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులు, ఉద్యోగులు, సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, బ్యాంకుల సిబ్బందికి ప్రశంసా పత్రాలను మేయర్, కమిషనర్లు అందజేసి అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్యం స్వేచ్ఛను గౌరవించడం, భవిష్యత్తుకు స్ఫూర్తినివ్వడం అనే పిలుపునకు తగ్గట్టుగా మనమంతా కృషి చేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గులు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విశాఖను హరిత నగరంగా, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రగతి నివేదికను మేయర్ చదివి వినిపించారు. ఈరోజు స్వతంత్రంగా ఒక భారతీయుడిగా తిరుగుతున్నామంటే ఏ దేశంలో లేని అవకాశాన్ని కానీ, ఏ దేశంలో లేని స్వతంత్రం కానీ మన దేశానికి ఇచ్చిన అందరికీ కూడా మరొక్కసారి మీ ద్వారాగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన జీవీఎంసీలో అభివృద్ధిలో భాగంగా ఆలోచనల మేరకు అధికారులతో విశాఖపట్నం దిశాని నిర్వహిస్తూ విశాఖపట్నానికి అభివృద్ధికి పాల్పడుతూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైన అధికారులకు, అలాగే 2025 సంవత్సరంలో మనకు ఆర్థిక ప్రజల నుంచి కానీ, మనకు ట్యాక్సుల ద్వారా కానీ 4,760 కోట్లతో విశాఖపట్నం అభివృద్ధి కోసం అందరూ కృషితో విశాఖపట్నానికి అభివృద్ధికి చేయనందుకు బడ్జెట్ని ఇప్పటికే మనం అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో 2025-26 సంవత్సరంలో చేసే అభివృద్ధులు కానీ, ప్రధానమైనది విశాఖపట్నం పారిశుభ్రంలో ముందుండి నడిపించిన ప్రతి కార్మికుడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఉద్యుత్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ. స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తితో మనమంతా అభివృద్ధికి కంకణబద్దులు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకం జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. మద్దలపాలెం డిపోలో ఈ పథకాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. మహిళలతో కలిసి బస్సుల్లో ప్రయాణించారు. విశాఖ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణానికి 550 బస్సులను కేటాయించారు. మద్దలపాలెంలోని ఆర్టీసీ డిపోలో 12 బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని మంత్రి సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాగ్చి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్సుల్లో మహిళలతో కలిసి ప్రయాణించారు.
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేటాయించిన 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కార్డు చూపించాలన్నారు. సిబ్బంది ప్రయాణికులతో సౌమ్యంగా వ్యవహరించాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ పీలా శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, వంశీలు అన్నారు. మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభ్యున్నతి, మహిళా స్వావలంబన కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ ఈ కూటమి పార్టీ. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఆ రోజు పాదయాత్రలో గౌరవ లోకేష్ గారు మా తెలుగుదేశ కుటుంబం అని చెప్పేసి ఈ మహిళా అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం, దాంట్లో భాగంగా సూపర్ 6లో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ 12 మేము చేస్తూ ఉన్నాం. కానీ కంపల్సరీగా ఏదైతే మహిళలకి చాలా అద్భుతంగా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పేసి తప్పదంపై ఉన్నామో, ఎంత ఖర్చు అయినా 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా వేరే విధంగా వెల్త్ క్రియేట్ చేద్దాం, కానీ ఎక్కడ కూడా మనం వెనకడు వేయకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఆగస్టు 15న స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సూపర్ 6 అని పెట్టి లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, మోడీ గారి సహకారంతో ఈవేళ పెట్టిన అన్ని సూపర్ 6 లాగే ఉన్నాయి. ఎందుకంటే ఆ నేమ్ ఎలాగొచ్చిందో తెలియదు, కానీ ఫస్ట్ పేదవాడిని ఆదుకునే దాంట్లో ఫస్ట్ పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా శబాష్ అనిపించుకున్నాం. చాలామంది వర్క్ ఫోర్స్ లోపలికి రావట్లేదు. సో దానివల్ల ప్రొడక్టివిటీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు దెబ్బతింటుంది. సో ఇవాళ ఈ ఫ్రీ బస్సు మహిళలకి ప్రారంభించడం అనేది ఎకనామిక్ ఇంపాక్ట్ 2000 కోట్లు రాష్ట్రానికి ఖర్చు అయినా సరే ఉంటారు. మీరు వాళ్ళని చేరి ఈ ఫ్రీ బస్సు ఉంది అనేది వాళ్ళకి బాగా స్ప్రెడ్ అవ్వాలనేది 5 బస్సు టైపులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఈ 5 బస్ టైపులు ఇవాళ ఈ జిల్లాలో 550 బస్సులు, ఇంచుమించు 2 లక్షల మహిళలు దీని నుంచి రెగ్యులర్గా యాక్టివ్గా యూజ్ చేసే పరిస్థితి. ఎప్పుడైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మహిళలందరికీ ఉచిత బస్సు అని అంటే, నేను లేకపోతే 2 రోజులు వారానికని నేను అనుకున్నాను వ్యక్తిగతంగా. కానీ ఏదో మచ్చుకి వారానికి 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారేమో నేను వ్యక్తిగతంగా అనుకున్నాను ఫ్రీ బస్సు. కానీ విశాఖ జిల్లాలో 80% బస్సులు, అంటే సుమారు 550 బస్సులు ఉచితంగా మొత్తం తిరగటానికి మహిళలు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు, అంటే మహిళలు, అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటము. అట్లాగే రాష్ట్రంలో చూస్తే 78% బస్సులు ఉచితంగా ఫ్రీగా మహిళలే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరులకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇప్పుడే అనకాపల్లి నుంచి అప్ టు ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒకే బస్సులో తిరిగే విధంగా, ఒకే బస్సులో ఉండే విధంగా చాలా మంచి కార్యక్రమం. కాబట్టి మహిళా సోదరులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి గణబాబు, పంచకర్ల, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 54వ వార్డ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని 3 స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను వార్డు కార్పొరేటర్ చల్లా రజనీ ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వారిని ఘనంగా సత్కరించారు. క్లబ్ సభ్యుడు కోరుబిల్లి చిన్నోడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పెతకంశెట్టి సుకుమార్, అధ్యక్షుడు జైతి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి కాళ్ళ వెంకట ప్రసాద్, రమేష్, కిషోర్, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ చల్లా రజనీ గారు, వారి భర్త చల్లా ఈశ్వరరావు గారు రావడం జరిగిందండి. అలాగే పెద్ద ఎత్తున వాకర్స్ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే పుట్టినరోజు వేడుకల కార్యక్రమం కూడా జరిగాయి. ఈవేళ ఈ మువ్వనెల జెండా రెపరెపలు ఆల్రెడీ ఎగిరింది. ఈవేళ ఈ కార్యక్రమానికి ఉద్దేశిస్తూ ముఖ్య అతిథి గారు
ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని, అటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం దేశభక్తి చాటాలని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అందరికీ కూడా మనం సన్మానం చేయడం కూడా జరిగిందండి. అలాగే కొన్ని క్రీడల పోటీలు పెడితే వాటికి సంబంధించినటువంటి గిఫ్ట్లు అందజేయడం కూడా జరిగింది. అందరికీ వక్తలకి దుస్తాలతో వాళ్ళకి సన్మానం చేయడం జరిగిందండి. అనంతరం వాళ్ళకి అల్పాహారంతో ఈ కార్యక్రమం ముగిసిందండి. బ్యాక్ సపోర్ట్ విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చారండి. అలాగే మా టీము కూడా మేము ఏది చెప్తే అది మా టీము కూడా వచ్చి అంతా సక్రమంగా కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక ఇల్లులాగా సంపాదించుకున్నామండి. ఒక ఇల్లు, లైబ్రరీ, ఒక ఆఫీసు అంతా ఇదేనండి. మాకు అందరూ అన్ని రకాలుగా ఫైనాన్స్గా అయితే అన్ని రకాలుగా సహకరించినందుకు 3 స్టార్ క్లబ్ నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రత్యేకించి చల్లా ఈశ్వర గారికి, సుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఆఫీస్ కమ్ లైబ్రరీ అయినటువంటి 3 స్టార్ వాకర్స్ క్లబ్కి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలండి. ఈ వేడుకల్లో ఏంటంటే మేము ఎక్స్ సర్వీస్ మెన్లు సన్మానించుకున్నాం. అలాగే మా క్లబ్కి ఎంతో సేవలు చేసినటువంటి మాజీ అధ్యక్షుల్ని సన్మానించుకున్నాం. అలాగే అందరికీ కూడా ప్రతి వాకర్ని కూడా మనం గుర్తించి వాళ్ళకి సన్మానం చేసుకోవడం, వాళ్ళని చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. తాడ్చెట్లపాలెం రైల్వే న్యూ కాలనీలోని విశ్వతేజ స్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ భాస్కర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలను ఆలపించారు. చిన్నారులు మహాత్ముల వేషధారణతో ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మా స్కూల్లో గ్రాండ్గా జరిపాం. అలాగే ప్రతి ఇయర్ ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది. 79వ ఇండిపెండెన్స్ డే ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. పిల్లల్లో కూడా ఆటల పోటీలు కండక్ట్ చేయడం కానీ, వాళ్ళ ప్రతిభని గుర్తించి ప్రైజులు ఇవ్వడం కానీ జరుగుతుంది. వాళ్ళు ఈ దేంట్లో నైపుణ్యత చూపిస్తున్నారో దాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ స్పోర్ట్స్ చాలా ఉపయోగపడతాయండి. ప్రతి ఇయర్ మేము ఆగస్ట్ 15 అనగానే అందరికీ నర్సరీ టు 10th క్లాస్ వరకు అందరికీ కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్, రన్నింగ్ రేస్ ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ గేమ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అదేవిధంగా మేము విన్నర్స్ అండ్ రన్నర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు వచ్చే వాళ్ళకి కూడా మేము ప్రైజులు, మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా టీచర్లు కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ఈ క్రమశిక్షణతో విద్య కూడా మా స్కూల్లో నేర్పించడం జరుగుతుంది. ఆటల పాటలతో పాటు అన్ని రంగాల్లో కూడా వాళ్ళని అభివృద్ధి చేయాలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం, మా స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్టేట్ కాంపిటీషన్ కానీ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ కూడా పంపించడం జరుగుతుంది. అన్ని స్పోర్ట్స్లో కూడా ప్రతి ఇయర్ ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. వాళ్ళు అవేర్నెస్ తేడానికి కండక్ట్ చేస్తున్నాం. మా టీచర్లు కానీ మేనేజ్మెంట్, మా టీచర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ సహకరించిన పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఆసిల్మెట్ట సంపత్ వినాయక రోడ్డులోని జోయలుకాస్ షోరూం ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 టౌన్ సిఐపి పైడయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జోయలుకాస్ సిబ్బంది జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. బంగారు వజ్రాభరణాల విక్రయంలో నమ్మకమైన సంస్థగా పేరు పొందిన జోయాలుకాస్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆసిల్మెట్ట రోడ్లోని జోయాలుకాస్ షోరూం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు 3 టౌన్ సిఐ పి పైడయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రాంచ్ మేనేజర్ అభిజిత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించి జెండా వందనం చేశారు. అనంతరం అక్కడి నుండి జాతీయ జెండాలు చేబూని బైక్ ర్యాలీ నిర్వహించారు. చినవాల్టేర్ ఈస్ట్ పాయింట్ కాలనీలోని కేడీపీఎం స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాలకు మొక్కలను కూడా అందజేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను పౌరులుగా నిరంతరం స్మరించుకుని ముందుకు సాగాలని సిఐ పైడి అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రతను బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి త్యాగదానులను స్మరించుకోవడం ఆనందంగా ఉందని షోరూమ్ మేనేజర్ అభిజిత్ అన్నారు. జ్యువెల్స్ ఆఫ్ జాయ్ పేరిట ఆఫర్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. జాయ్ అలుకేస్ వాళ్ళు ఇన్వైట్ చేసిన మేరకు ఈ 79వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు వాళ్ళతో ఈ సెలబ్రేషన్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే 3 పాయింట్లు మేము చెప్పడం జరుగుతుంది. ఒకటి సైబర్ క్రైమ్, ఎవరు కూడా అన్వాంటెడ్ లింక్స్ కానీ అలాగే ఎవరైనా ఫోన్ చేశారని ఫ్రెండ్స్ అని చెప్పేసి డబ్బులు అడిగితే అది మీరు ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు అమౌంట్ ఇవ్వండి తప్ప ఎవరికి ఏదో వాయిస్ మెసేజ్ వచ్చిందనో లేకపోతే తెలిసిన వారు చేశారని చెప్పేసి ఎవరికి కూడా అమౌంట్ వేయొద్దని, అలాగే లింక్స్ ఏవి కూడా పెట్టొద్దని, అలాగే ఓటీపీస్ ఏవి కూడా ఎవరికి కూడా చెప్పొద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ సంబంధించి ఎవరైతే మన ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మీ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని, అలాగే కస్టమర్స్ అందరినీ కూడా మంచిగా చూసుకొని ఎవరు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళతో మంచిగా సమాధానం చెప్పి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి చేయాలని అది కూడా చెప్పడం జరిగింది. అలాగే రోడ్ యాక్సిడెంట్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ఈ రోడ్ యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం, అలాగే వికలాంగులుగా కాలు చేలు పోగొట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి అందరికీ చెప్పేదంటే ఎవరైతే డ్రైవ్ చేస్తారో బైక్ డ్రైవ్ చేస్తే 2 వీలర్స్కి హెల్మెట్ పెట్టుకోవాలని, అలాగే కార్ డ్రైవ్ చేస్తే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి స్పీడ్ లేకుండా మినిమం స్పీడ్తో వెళ్ళి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ 3 సార్ అందరికీ టుడే 79th ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ జోలికాస్లో ఉందా, ఇండియాలో ఉందా 105 షోరూమ్స్ కూడా మనం ఇలా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ విశాఖపట్నం వచ్చేసి మనం ఎస్టర్డే ఇప్పుడు కేపీడిఎం స్కూల్లో ఆల్మోస్ట్ 51 చెట్టులు మనం డొనేషన్ చేసినమాట స్కూల్ కోసం. సో వీ ఆల్ ఆర్ అవేర్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇండియా అనేది టోటల్గా మన అవేర్నెస్ ఉందన్నమాట. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆఫీస్ ఆల్రెడీ నడుస్తుంది సార్. యాక్చువల్లీ మన ఆఫీస్ లక్ష్మీపతి నుంచి ఆఫర్ నడుస్తుంది అనమాట. సో ఎవ్రీ 1 lakh మీద మీకు ప్యూర్ సిల్వర్ బార్ ఫ్రీగా వస్తుంది అనమాట. డైమండ్ మీద అన్గట్ డైమండ్ మీద 25% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ రవి, డైమండ్ ఇన్ఛార్జ్ శిల్ప, గోల్డ్ ఇన్ఛార్జ్ హుస్సేన్, సిల్వర్ ఇన్ఛార్జ్ రాజు, మార్కెటింగ్ ఇన్ఛార్జ్ పోలయ్య, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హరీందర్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్లు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టర్ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో డిఆర్ఓ భవానీ శంకర్, కలెక్టరేట్ ఏవో రాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోని 4వ స్థానం మనము పొందగలిగాము. అది పొందగలిగామంటే కేవలం ప్రతి ఒక్కరు చేసిన కృషి వల్ల, మన ఫౌండింగ్ ఫాదర్స్ మనకి ఇచ్చిన ఆ కాన్స్టిట్యూషన్ వల్ల, దానివల్ల ప్రజలకు జరిగిన మేలు వల్ల మనము ఈరోజు ఈ స్థాయితో మనం ఎదగలిగాము. ఇక్కడతో ఆగిపోకుండా మనము నంబర్ 1 ప్లేస్లో మనం అనుకున్నట్టు వికసిత్ భారత్గా, స్వర్ణ ఆంధ్రాగా మనం మారాలంటే ఇంకా ఎన్నో త్యాగాలు ఈ జనరేషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొసైటీలో ఇన్ఈక్వాలిటీ ఉంది, పేదరికం ఉంది. ఇవన్నీ కూడా మనము తొలగిస్తేనే మనం అనుకున్న ఒక ఉన్నత స్థాయికి మనం ఎదగలుగుతాం. అది జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కష్టపడాలి. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. ఏమీ మనకి ఫ్రీగా ఉచితంగా రావు. కష్టపడితే ప్రయత్నం చేస్తే వస్తుంది. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ రోజు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న పేదరికం నుంచి, ఇగ్నోరెన్స్ నుంచి, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ నుంచి ఫ్రీడమ్ తేవాలని కోరుతూ ఈ అవకాశం. విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా మనమంతా పనిచేయాలని కోరారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్బీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ యువ నాయకుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దేశభక్తులు చూపిన బాటలోనే మనమందరం నడవాలని ప్రతాప్ రుద్ర అసోసియేషన్ నాయకుడు దశరథ రామయ్యలు అన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి 25,000 ఆర్థిక సాయాన్ని అందించారు. అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పెద్దవాళ్ళందరికీ కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వారికి డొనేషన్ చాలా అభినందనీయం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి చేసిన వాళ్ళ పెద్దలకి అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతుంది. లాసన్స్ బే బీచ్ పార్క్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెలగపూడి ప్రతాప్ రుద్ర గారు, మన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారి కుమారుడు ఆయన విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఆయనతో పాటు పోలరావు గారు, పోతన్ రెడ్డి గారు, తెడ్డురాజు గారు తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక గర్ల్ చైల్డ్కి MBA చదువుతున్నటువంటి బర్ల చరిష్మా అనే అమ్మాయికి ఒక 25,000 మా యొక్క రాచకొండ చారిటీస్ తరఫున ఇవ్వడం జరిగింది. సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ది ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు స్టార్ మేకర్ సత్యానంద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆటల పోటీల్లో విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. విశాఖ నగరానికి తలమానికంగా నిలిచే ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ప్రతి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 500కు పైగా కుటుంబాలు నివసించే ఆక్సిజన్ టవర్స్లో ఏ వేడుక నిర్వహించినా అంతా కలిసి జరుపుకుంటారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు స్టార్ మేకర్ సత్యానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతమ్మధారలోని ది ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరాజు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని సత్యానంద్ ఆవిష్కరించారు. టవర్ సెక్యూరిటీ సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు మెడల్స్ బహుకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తమ టవర్స్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించుకున్నామని స్టార్ మేకర్ సత్యానంద్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరాజులు అన్నారు. ప్రతి వేడుక అంతా కలిసి ఓ కుటుంబంలో జరుపుకుంటామని చెప్పారు. ఇటీవల ఆక్సిజన్ టవర్స్లో సౌకర్యాలను మరింత అభివృద్ధి చేశామని తెలిపారు. మా ఆక్సిజన్ టవర్స్ ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ 79వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం మాకు వచ్చింది. మా ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో దగ్గర ఒక 500 పైచిలకు ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మేమందరం కూడా ప్రతి సెలబ్రేషన్ కలిసి చేసుకోవటం, ప్రతి పండగ కలిసి చేసుకోవటం, ప్రతి అకేషన్ని మేమందరం షేర్ చేసుకోవడం, అలాగే అందులో భాగంగా ఇండిపెండెన్స్ డేని కూడా ఈరోజు చాలా ఘనంగా జరిపించారు మా మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు. ఈ కమిటీ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా మాకు సర్వశక్తులు వచ్చేసాయి. మాకు ఇక్కడ లేని ఫెసిలిటీ అంటూ లేదు. ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ 1 ఇయర్గా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి SDB వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రెసిడెంట్ ఆఫ్
ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్. మా ఆక్సిజన్ టవర్స్లో ప్రతి ఫంక్షన్ గ్రాండ్గా జరుపుకోవడం ఆనవాయితీ. వినాయక చవితి అవనండి, దసరా అవనండి, ఇండిపెండెన్స్ డే అవనండి, రిపబ్లిక్ డే బాగా జరుపుతుంటాం. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా లాస్ట్ 15 రోజులుగా వేరే స్పోర్ట్స్లో పిల్లలకి కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. మాకు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం కాంపిటీషన్ కండక్ట్ చేసి ఈ రోజున మరి మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ మెడల్స్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా ఇక్కడున్న స్టూడెంట్స్లో, పిల్లల్లో టాలెంట్స్ని పైకి తీసుకురావడానికి ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. మా ఆక్సిజన్ టవర్స్కి ఈవేళ సత్యానందం గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఎంతోమంది సినీ యాక్టర్స్ని తయారు చేసిన వ్యక్తి ఆయన. ఈవేళ మా చీఫ్ గెస్ట్గా ఉండడం చాలా సంతోషం. తర్వాత మా ఆక్సిజన్ టవర్స్లో ఫెసిలిటీస్ ఇప్పుడు ఎంతో బాగా డెవలప్ చేసాం. రోజు రోజుకి మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మరి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా అవసరం వచ్చాడు ఆక్సిజన్ టవర్స్ ఆదుకుంటుంటుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆక్సిజన్ టవర్స్లో అన్ని పండగల్లాగే స్వాతంత్ర దినోత్సవం పండగను కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగే చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆక్సిజన్ టవర్స్లో జరుపుకుంటున్నాం. ఆటల పోటీలు, అలాగే స్వాతంత్ర దినోత్సవ పాటలతో ఉత్సవం స్టార్ట్ అయింది. చీఫ్ గెస్ట్గా ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్, స్టార్ మేకర్ శ్రీ సత్యానంద గారు ఈరోజు జెండా వందనం చేశారు. అలాగే పిల్లలందరికీ కూడా మెడల్స్ తీసుకొని అందరూ కూడా చాలా ఆనందంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణం కోలాహలంగా మారింది. కుటుంబాలతో సహా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు, రెసిడెంట్స్ పాల్గొన్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయిరాం నగర్లో జరిగిన వేడుకల్లో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వార్వా నివాస్ సభ్యులు లక్ష్మణస్వామి, పెద్దగంటేడ వైద్య అధికారిని డాక్టర్ హేమలత, స్వామి విద్యానికేతన్ ఇన్ఛార్జ్ పద్మజ పూర్ణ, పాఠశాల కరెస్పాండెంట్ పాలూరి దేవి, బీజేపీ నాయకులు బాటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. విద్యార్థుల తాలూకా విద్యా కుసుమాలన్నీ అభివృద్ధి చెంది ఆ రాష్ట్రము, ఆ దేశము, ఆ కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ తాలూకా వివిధ రకాలుగా అనేకమైనటువంటి ప్రలోభాలకి గురి చేసి ఈరోజు కూడా భారతదేశానికి ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇటువంటి స్థితి కాకుండా భవిష్యత్తులో ప్రతి ప్రజలకి కావలసిన తిండి, గూడు, గుడ్డతో పాటు సరైనటువంటి విద్య, ఆరోగ్యం కూడా కల్పించినటువంటి భవిష్యత్తు తరాలనేది మీరు విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి మరియు పెద్దలకి, ప్రధానంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాశనాలు జరుగుతున్నాయి, వాటిని మనం ఎలా రక్షించుకోవాలి? మీ అందరిలో చిన్నప్పటి నుంచి దేశభక్తి, చదువుతో పాటు దేశభక్తి ఉండాలి. అలా దేశానికి మనం ఏం చేయగలమనే ఆలోచన ఎందుకని మన ఇప్పుడు స్వామి లక్ష్మణ్ స్వామి గారు ఎన్నో విషయాలు ఈ స్కూల్లో చదివిన పిల్లలందరూ చక్కగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటున్నారు. దాంతోపాటు క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళినా కూడా లక్ష్మణ్ స్వామి గారి దగ్గర చదువుకున్నారు అంటే వాళ్ళు చాలా డిసిప్లైన్తో ఉన్న పిల్లలని. ఇప్పటి నుంచి మీరు అందరూ అన్ని విషయాలు నేర్చుకొని చక్కగా ఉన్నత పౌరులుగా ఎదగాలని మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? తల్లిదండ్రులకి మనం పెరుగుతున్న ప్లేస్కి, స్కూల్కి మీరు అందరూ మంచి పేరుని తీసుకొచ్చి గొప్పవాళ్ళుగా ఎదిగితే మన స్వాతంత్రంని మీరు సద్వినియోగం చేస్తారు. గాజువాక క్లబ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక ఆర్కే హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వేమూరి కృష్ణమూర్తి, డాక్టర్ వేమూరి సోహలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. క్లబ్ను ఆధునీకరించి అధునాతన కళ్యాణ మండపాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ, కార్యదర్శి కృష్ణకుమార్, కోశాధికారి జీవన్ బాబు తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో ఇప్పుడంటే 1-2 హాస్పిటల్ వచ్చిన్నాయి, కానీ ఒక 4-5 సంవత్సరాల కింద అయితే
ఫస్ట్ ఏది జరిగినా సరే ఇప్పుడు కూడా మెడికల్గా యాక్సిడెంట్లు కానీ ఏదైనా సరే వారి హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడైతేనే కరెక్ట్గా ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఒక నమ్మకం ఒకటి ఉంది. ఆ నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ వారు ముందుకు వెళ్తారని చెప్పి అది ఈవేళ ఈయన ముఖ్య అతిథిగా రావడానికి కారణం 89-90లో కూడా ఈ క్లబ్కి మొదట రెండో ప్రెసిడెంట్గా కూడా ఉండడం, ఆ తర్వాత 2002-2004గా కూడా మళ్ళా ప్రెసిడెంట్గా చేయటం. ఎందుకంటే ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే ఈ క్లబ్ వారందరూ కూడా ఎంతో త్యాగం చేశారు కాబట్టి, సమయాన్ని డబ్బుని ఇలా త్యాగం చేశారు కాబట్టి ఇవాళ గాజువాకలో ఒక ఐడెంటిటీ అనేది ఒకటి ఉంది మనకి. అంత బాగోలేదు కాబట్టి మన దేశం ప్రపంచంలో 4వ దేశంగా ఆర్థికంగా వస్తుంది. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే డబ్బు ఉంది దేశంలో, కానీ అది అందరికీ స్వాతంత్రం ఇచ్చేట్టుగా లేదు. అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు పోగొట్టడం. ఇంకా ఆదివాసులు మనకు అంతా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, గిరిజనులు, వాళ్ళందరూ ఇంకా ఆర్థిక స్వాతంత్రం రాలవాలి. చదువు కూడా ఇప్పుడిప్పుడు వాళ్ళకి స్కూల్స్ అవి వస్తున్నాయి. ఆరోగ్యం, వీటన్నిటిలో కూడా స్వాతంత్రం రావటానికి మనకి ఇంకా చాలా టైం పడుతుంది. అది పట్టకుండా ఇప్పుడు ఇక్కడ యంగర్ బాయ్స్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం, పోలీస్ బ్యారెక్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సత్యప్రసాద్. స్వాతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా మనమంతా పనిచేయాలి, మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపు. విశాఖ జిల్లాలో 565 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మద్దిలపాలెం డిపోలో పథకాన్ని ప్రారంభించిన మంత్రి సత్యప్రసాద్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.